మార్కాపురం జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 4వ రోజు సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన చుట్టూ మన పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. జిల్లాలో మండల గ్రామ స్థాయిలో విస్తృతంగా మొక్కలు నాటడం చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రకృతితో మమేకమై జీవించే వారికి మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన జీవనం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ ఎం వెంకట శివరామరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్కే కరీం, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్, ఉద్యానం శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ పీడీ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా పీసీబీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం జిల్లా కేంద్రం జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం మీద అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెంచడం, అదేవిధంగా భావితరాలకు మనం ఇచ్చే నిజమైనటువంటి విలువైనటువంటి ఆస్తి ఏదైనా ఉందా అంటే స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు, వెలుతురు మాత్రమే. మరి ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఈ రోజు జిల్లా అధికారులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మనం మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకొని వాటిని భావితరాలకు మనం కానుకగా అందివ్వాల్సిన పరిస్థితి ఈ రోజు నెలకొంది. ముఖ్యంగా మనం ఉన్నటువంటి నేటి ప్రపంచంలో అనేక రకాలమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నాం. తెలుసో తెలియకో మనం చేస్తున్నటువంటి పొరపాట్ల కారణంగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, పర్యావరణం పూర్తిగా కాలుష్యంతో కూడుకొని ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవాలంటే మొక్కలు నాటడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి, వాటిని సంరక్షించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి అన్ని కేంద్రాల్లో అంటే మండలాలు అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ సందర్భంగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్ లో దాదాపు 100కు పైగా మొక్కలు జిల్లా అధికారుల ద్వారా నాటడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఇంకా కొనసాగించాలి, తద్వారా పర్యావరణ హితానికి పాటుపడాలని కోరుతున్నాను. నమస్కారం.